వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. గ్రూప్ 2 సోషియాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు పొందే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అన్న దాని మీద మనం షార్ట్స్ చేస్తూ ఉన్నాం. భారతీయ సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కూడా దీని మీద ఎక్కువ అధ్యయనం అనేది అవసరం. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసులన్నీ కూడా ఏంటంటే మీకు జనరల్ సోషియాలజీ మీద చెప్పడం జరిగింది. జనరల్ సోషియాలజీలో మనకి సమాజశాస్త్ర పితామహుడుగా ఆగస్ట్ కోమ్టే ఉన్నాడు. అతను ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనే 1837లో సమాజశాస్త్రాన్ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత మరి భారతదేశంలో ఎవరు కృషి చేశారు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి భారత సమాజ శాస్త్ర పితామహుడుగా జిఎస్ ఘరేని మనం చెప్పుకోవడం జరుగుతుంది. జిఎస్ ఘరే తర్వాత మనకి ఇంకా అనేక మంది భారతీయ సమాజ శాస్త్రవేత్తలు అనేక అంశాల మీద అధ్యయనం చేయటం జరిగింది. భారతీయ సమాజానికి ఒక పొందికను ఏర్పాటు చేయటం జరిగింది. అటు వారిలో మనకి ఎవరయ్యా అంటే రొమిల్లా థాపర్, ఆర్సి మజుందారు, ఎంఎన్ శ్రీనివాస్, కేఎం కపాడియా, ఐరావతి కార్వే, విలియం వైజర్, ఎస్సి దూబే, ఇలా మనకి చెప్పుకుంటూ పోతే అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా కూడా మనకి ఎక్కువ ప్రశ్నలు మనకి జిఎస్ ఘరే మీద, ఎంఎన్ శ్రీనివాస్ మీద, ఎస్సి దూబే మీద, విలియం వైజర్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఏమిటి వీళ్ళు ఏ అంశాలని స్టడీ చేశారు, ఏ పద్ధతిలో సమాజశాస్త్రాన్ని వీళ్ళు రీసెర్చ్ చేశారు అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ జిఎస్ ఘరేని మనం పరిశీలించినట్లయితే ఈయన వచ్చేసి మనకి ఇండలాజికల్ అప్రోచ్ అంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో మనకి మూలమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురుషార్థాలు, ఆశ్రమ ధర్మాలు, అరణ్యకాలు, శృతులు, స్మృతులు అనేటువంటి రామాయణ మహాభారతాలు, ఇతిహాసాలు అనేటువంటి అంశాలను తీసుకొని భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.